తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు సినిమా టీంకు చెందిన నటులు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, దర్శకుడు మారి, రచయిత చిన్మయ్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అలాగే నటుడు శివబాలాజీ, జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ కూడా తిరుమలలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నైవేద్య విరామ సమయంలో వీరు వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు, సినీ ప్రముఖులకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం ముందుకు రండి. ఎలా ఉన్నారు అందరూ? పర్లేదు చెప్పచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి తెలిసిందే సంక్రాంతి పండగకి అనగనగా ఒక రాజు అని మా సినిమా విడుదలయ్యి పెద్ద పెద్ద సినిమాలతో విడుదలయ్యి అద్భుతమైన టాక్ తో యునానిమస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా సూపర్ హిట్ అనే వర్డిక్ట్ ఇచ్చారు ఆడియన్స్. సో మా అందరికి గత 4 రోజులుగా మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఎమోషనల్ గా ఉన్నాం. ఇటువంటి ఒక ఆనందం కేవలం ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు వచ్చి సినిమా చూడడం తప్పితే ఇలాంటిది సాధ్యమే కాదు. సో ఇంత పెద్ద సక్సెస్, ఇది మామూలు సక్సెస్ కాదు. మా సినిమాలో డైలాగ్ ఉన్నట్టు అటు 7 తరాలు ఇటు 7 తరాలు గుర్తుండిపోయే సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ కేవలం మా హార్డ్ వర్క్ వల్ల అయితే రాదు. అది ఎందుకంటే అందరూ టాలెంటెడే, అందరూ కష్టపడతాం. దీనికి ఒక డివైన్ ఫోర్స్, దీనికి ఒక ఆ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఇలాంటిది రాదని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో అందుకే మేము అందరం ఈ సక్సెస్ ని స్వామివారికి కృతజ్ఞతా భావంతో తిరుపతికి దర్శనం చేసుకుందామని వచ్చాం. నిన్న సాయంత్రం తిరుపతిలో దిగాము. నిన్న ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళాం. తిరుపతిలో థియేటర్స్ లో రెస్పాన్స్ చూసి మాకు అసలు నమ్మబుద్ధి కాలేదు. థియేటర్స్ అంతా మొత్తం ఇలా ఊగిపోతున్నాయి నవ్వులతో. నిన్న వీక్ డే కావడం తోటి మేము తక్కువ ఆడియన్స్ ఉంటారేమో అని వెళ్ళాం. కానీ వీక్ డే నాడు కూడా కంప్లీట్ ఫుల్స్ ఉన్నాయి ప్రతి చోట అనగనగా ఒక రాజుకి. సో ఇంత సక్సెస్ ని, ఇంత ఆనందాన్ని పంచడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామివారికి, అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని మేము అందరం వచ్చాము. చాలా నమస్తే అండి. జస్ట్ ఇప్పుడే మేము దర్శన్ వచ్చాక ఇక్కడికి వచ్చాను అండ్ చాలా బాగా జరిగింది దర్శన్. తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి నా మోస్ట్ ఫేవరెట్ స్వామి అండ్ అది మన సక్సెస్ సెలబ్రేట్ చేశాక వీ కమ్ హియర్, అది బ్లెస్సింగ్స్ కోసం. సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తో అంటే చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇది లైక్ హీ సెడ్, ఒక మా సినిమా సక్సెస్ అయ్యాక డెఫినెట్ గా ఒక డివైన్ బ్లెస్సింగ్ అండ్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది మన స్వామి బ్లెస్సింగే. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. మా టీం అందరూ ఇక్కడికి వచ్చాము బ్లెస్సింగ్స్ కోసం అండ్ మీ అందరూ. నమస్కారం అండి. ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉంటుంది. సో అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్ ఉంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మాకు సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్ లో కూడా టికెట్ లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా